శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో 67, 68 ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకొని వాటి అర్థం తెలుసుకుందాము. ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం ఏంటంటే, ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. ఆ బ్రహ్మకీట జనని, కీటము అంటే ఏంటి? కీటకం అంటే చాలా చిన్నది, పిపీలికము అనుకుందాం. చీమ నుంచి బ్రహ్మదేవుడి దాకా, చతుర్ముఖ బ్రహ్మదేవుడి దాకా కూడా ఈ తల్లియే సృష్టి చేస్తూ ఉన్నది. ఆ బ్రహ్మకీట జనని. దీనినే మనం పిపీలికాది బ్రహ్మ పర్యంతము అని చెప్పి వాడుకుంటూ ఉంటాం. పిపీలికం అంటే ఏంటి? చిన్న చీమ. ఆ చీమ నుండి బ్రహ్మదేవుడు దాకా కూడా సమస్తము తన నియంత్రణలో ఉండేటువంటి తల్లి. వీళ్ళందరూ కూడా, ఇన్ని ప్రాణులు, ఇంత సృష్టి మొత్తము కూడా తల్లి యొక్క ఆజ్ఞానుసారము వర్తించాల్సినటువంటి వాళ్ళే. అందుకనే యా విద్యా శివకేశవాది జననీ యా వై జగన్మోహినీ యా బ్రహ్మాది పిపీలికంత జగదానందైక సంధాయినీ యా పంచ ప్రణవద్విరేఫనళినీ యా చిత్కళామాలినీ సాపాయాత్ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. యా బ్రహ్మాది పిపీలికంత జగదానందైక సంధాయిని. ఇదంతా ఒకటే మాట, ఒకటే సమాసం అన్నమాట. బ్రహ్మ నుంచి పిపీలికం దాకా కూడా, చీమ దాకా కూడా ఆనంద స్వరూపురాలు. వాటన్నిటికీ కూడా, ఇన్ని ప్రాణులందరికీ కూడా ఆమెయే తల్లి అయి ఉన్నది. సుఖ దుఃఖాలని అనుగ్రహించేటువంటి తల్లి ఆమెయే. ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నది ఇంత జగత్తుని కూడా, ఇన్ని ప్రాణులని కూడా? వర్ణాశ్రమ విధాయిని. 4 వర్ణాలు ఏర్పాటు చేసింది. ఈ 4 వర్ణాలు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పినది ఈ 4 వర్ణాలు ప్రధానమే. ఇదే విషయం భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. కృష్ణ పరమాత్మ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అంటాడు. వీటిని సృష్టి చేసింది నేనే అయినప్పటికీ కూడా వీటిలో నేను తగులుకొని ఉండను, వీటికి అతీతుడుగానే ఉంటాను అని. అంటే ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేటువంటిది ఆయన కోసం చేసుకున్నాడా? సమాజం నడవటం కోసం చేసుకున్నాడా? సృష్టి అంతా చక్కగా నడవటం కోసం చేసుకున్నాడా? అందరిలోనూ ఉంటాయండి. గ్రహాల దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి, రాళ్ల దగ్గర నుంచి కూడా ఈ 4 వర్ణాలు ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి రాయి అన్నిటికీ పనికిరాదు. మనకి రోడ్డు మీద దొరికే గులకరాయి తెచ్చి నేనేదో దేవతా విగ్రహం చేస్తాను అంటే అది పనికి వస్తుందా? శాస్త్రం ఒప్పుకుంటుందా? అదే మనుషుల్లో కనుక చూసుకున్నాం అనుకోండి, దేశపరంగా, సమాజపరంగా చూసుకున్నాం అనుకోండి, ప్రతి సమాజంలో ఏ దేశంలోనైనా కూడా 4 వర్ణాలు ఉంటాయి. ఇవి అవునన్నా కాదన్నా జరుగుతూ ఉండేటువంటి వ్యవస్థే, మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి వ్యవస్థ. ముందుగా సమాజంలో, దేశంలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, తెలివి కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఒక వర్గం. ప్రధానంగా స్థూలంగా కనుక విభజన చేసుకుంటే, తర్వాత దేశం రక్షణ రంగం ప్రధానం, డిఫెన్స్ డిపార్ట్మెంట్ అన్నమాట. వీళ్ళు రెండో రంగం. ఆ తర్వాత ధన సంపాదన ఉండాలి కదా. ధన సంపాదన లేకపోతే ఏ సమాజం నడుస్తుంది? కాబట్టి ధనాన్ని వృద్ధి చేసుకోవటం, ఇది 3వ వర్ణం. ఇంత చేసి ఆ ధనాన్ని పంచే వ్యవస్థ లేదనుకోండి, అప్పుడు ఎట్లాగా? అందుకని అది 4వ వ్యవస్థ, సర్వీస్ యాక్టివిటీ, సర్వీస్ సెక్టార్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలని కూడా ఆయన సృష్టి చేశాడు. దేనికోసం? తన కోసం కాదు. సమాజం కానీ, దేశం కానీ చక్కగా నడవటానికి. ఏ దేశంలో ఈ 4 వ్యవస్థలు లేకుండా ఉన్నాయండి? ప్రతి దేశము కూడా ఈ 4 వ్యవస్థల మీదనే ఆధారపడి ఉంటుంది. చివరగా పంపిణీ వ్యవస్థ, సర్వీస్ సెక్టర్ అనేటువంటి లేకపోతే ధనం అపరిమితంగా ఉన్నప్పటికీ కూడా ఏం చేసుకుంటాడు వాడు? ఏమీ చేసుకోలేరు. అందుకని సరఫరా రంగం, ఉత్పత్తి రంగం, ఇదంతా కూడా ఉండాలి. ఇందులో ఒక భాగాలు అన్నమాట, సృష్టిలో భాగాలు ఇవన్నీ కూడా. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. ఇంతేకాదు ఇంకొక చతుర్వర్ణాలు కూడా ఉన్నాయి. మన
శాస్త్ర ప్రకారం. ఏమిటది? బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. ఇవన్నీ కూడా మనిషి క్రమబద్ధంగా ఒక ధర్మ మార్గంలో నడవటానికి ఉపయోగించేటువంటి చతురాశ్రమాలు అన్నమాట. ఇవన్నీ కూడా బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. ఇవి కూడా మరి మనిషి అనేటువంటి వాడు ఎక్కడ ఉంటాడు? సమాజంలోనే ఉంటాడు. మనుషులంతా ఒక ధర్మాన్ని కనుక పాటిస్తూ ఉంటే ఆ సమాజం చక్కగా ఉంటుంది. ధిక్కరించి ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతాను అని చెప్పినారంటే, ఒకడు చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటి అని చెప్పి అనుకుంటే కుటుంబము నాశనం అయిపోతుంది. మనిషి దగ్గర నుంచి కుటుంబము, కుటుంబం దగ్గర నుంచి సమాజము, సమాజం దగ్గర నుంచి దేశము. ఇదే కదా వ్యవస్థ ఎక్కడైనా సరే. మొత్తము కూడా సుభిక్షంగా ఉండాలి అంటే ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేసిందనమాట పరమేశ్వరి. పరమేశ్వరి అనుకోండి, ఇక్కడ పరబ్రహ్మ అనుకోండి, ఈ తత్వం అంతా కూడా ఇదే. ఇన్ని నియమాలు కూడా ఎందుకు పెట్టారు అంటే మనుషులకే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా తెలుసుకొని చేయగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు మనిషి. అందుకని మనుషులకే చెప్పారు కానీ పశుపక్షాదులకి, క్రిమికీటకాదులకి ఇవన్నీ కూడా చెప్పాలా. వాటికి వర్ణాశ్రమాలంటే ఏంటి, ఆగమాలంటే ఏంటి, వేద విద్య అంటే ఏంటి, ఏమి తెలుస్తుంది వాటన్నిటికీ కూడా తెలియదు కదా. అందుకని చెప్పి వాటి బ్రతుకు అవి చక్కగా వాటికి నిర్దేశించినట్లుగా అవి బ్రతుకుతూనే ఉంటాయి. క్రమం తప్పి ప్రవర్తించేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు మనిషి. కాబట్టి ఇన్ని ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవనం కోసమని ఇన్ని విధానాలు కూడా ఏర్పాటు చేశారు. చివరికి ఆహార నియమాలు, నిద్రా నియమాలు కూడా ఏర్పాటు చేశారండి. ఇది కూడా భగవద్గీతలోనే మనకు చక్కగా తెలుస్తుంది. ఆహారం ఎలా ఉండాలి, విహారం ఎలా ఉండాలి. విహారం అంటే ఏంటి? లైఫ్ స్టైల్. ఇప్పుడు అన్నీ కూడా ఇదే కదా, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పి నేను అంటున్నాం. ఇదంతా కూడా మన జీవన విధానాన్ని సరిచేసేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా. వీటిని అన్నింటినీ కూడా సృష్టించినటువంటి ఒక అనంతమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తిని ఏ విధంగా తెలుసుకోవాలి అని చెప్పి అనుకునేటువంటిది ఏమో అది పరావిద్య. మిగిలినటువంటివన్నీ కూడా భౌతిక విద్యలు, లౌకిక విద్యలు అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. ఈ విధంగా వర్ణాశ్రమ విధాయిని. తర్వాతి నామాలు నిజాజ్ఞా రూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. తల్లి ఆజ్ఞను అనుసరించే ఆగమాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికి పెట్టారు అంటే మన నడవడికకి, ఆచార పద్ధతులకి కూడా సక్రమంగా జరగటానికి అని చెప్పి ఇవన్నీ కూడా పెట్టారు. వీటిని అన్నింటినీ కూడా పరమేశ్వరి ఆజ్ఞానుసారము ఇవన్నీ కూడా వర్తిల్లాలి అని చెప్పి ఒక నియమం, ఒక క్రమ పద్ధతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారన్నమాట. అందుకని నిజాజ్ఞా రూప నిగమ. ఆ నిగమాలన్నీ కూడా తల్లి యొక్క ఆజ్ఞా రూపంలోనే ఉంటాయి. వీటి వల్ల ఏం కలుగుతుంది? పుణ్యాపుణ్య ఫలప్రద. వాటిని అనుసరించి జీవిస్తే ఏమో పుణ్యం కలుగుతుంది. అనుసరించకుండా యథేచ్ఛగా కనుక సంచారం చేస్తే మనిషి పాపం పొందుతాడు. అందుకని పుణ్యాపుణ్య ఫలప్రద. కర్మానుసారంగా, ఎవరెవరి కర్మానుసారంగా వాళ్ళకి ఫలాలను ఇచ్చేటువంటి పరమేశ్వరి, పరబ్రహ్మతత్వము అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చాలు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఇది 67వ శ్లోకం. తర్వాత 68వ శ్లోకానికి ఉండేటువంటి వివరణ ఏంటో తెలుసుకుందాం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. చాలా అద్భుతమైనటువంటి పోలికలు, ఉపమానాలుతో కూడినటువంటి ఒక కావ్య రచనలాగా ఉంటుంది లలితా సహస్రనామ స్తోత్రం అనేటువంటిది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అంటే ఉపనిషత్ కాంత. శృతులు అంటే వేదములు, వేదాల యొక్క సారము ఉపనిషత్తులు అనుకుందాం. వేదములన్నీ కూడా ఒక కాంత, ఒక స్త్రీ రూపంలో ఉంటే ఆ స్త్రీ శిరస్సు మీద ధరించినటువంటి, తన పాపిట్లో ధరించినటువంటి సింధూరము ఉంటుంది కదా, పరమేశ్వరి యొక్క పాద అబ్జములకు ఉండేటువంటి ఒక చిన్న ధూళి కణము వేదమాత ధరించినటువంటి సింధూరములాగా ఉన్నాయట. అంటే ఏంటి? తల్లి యొక్క పాదాబ్జములకు ఉండేటువంటి ఒక చిన్న రేణువు వేదములు శిరోభాగాన ధరించినయి అని దీనికి అర్థం. అంటే ఏంటి? వేదములకి ఏ స్థానం ఇచ్చారు, పరమేశ్వరికి ఏ స్థానం ఇచ్చారో చూడండి. వేద స్వరూపిణి మాతే పరమేశ్వరే అయినప్పటికీ కూడా ఆ వేదోపనిషత్ సారం అంతా కూడా తల్లి యొక్క ఒక పాదములకు అంటుకున్నటువంటి ఒక ధూళి కణంతో సమానమట. ఇంకా ఎంత జ్ఞాన స్వరూపిణి తల్లి, దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలన్నమాట. సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిగా. తర్వాతి నామం. సమస్తమైనటువంటి ఆగమాలన్నీ కూడా ముత్యపు చిప్పల్లాగా ఉంటే, ముత్యపు చిప్పల్లో ఏముంటుంది? లోపల ముత్యం ఉంటుంది. సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. శుక్తి అంటే ముత్యపు చిప్ప. ముత్యపు చిప్పల్లో ఉండేటువంటి ముత్యం లాంటిది తల్లి. అంటే ఏమిటి దీనికి అర్థము?
ఈ ఆగమ శాస్త్రాలన్నీ కూడా కలిపి ఒక ముత్యపు చిప్పలాగా ఉంటే ఆ ముత్యపు చిప్పలో ఉండేటువంటి ముత్యం లాంటిది తల్లి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానం అంతా కూడా ఇక్కడ వాడుతూ ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఆ ముత్యపు చిప్ప లోపల ఆగమాలన్నీ కూడా ఎవరిని వర్ణిస్తూ ఉన్నాయి అంటే తల్లి యొక్క తత్వాన్ని వర్ణిస్తూ ఉన్నాయి అన్నమాట. పైన కవరింగ్ అనమాట ఈ ఆగమాలు వేదాలు ఇవన్నీ కూడా తల్లి యొక్క తత్వాన్ని తెలియజెప్పడానికి. ఈ విధంగా ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. మౌక్తికము అంటే ముత్యము, శుక్తి అంటే ముత్యపు చిప్ప. ఇన్ని వేదాలు ఇన్ని ఆగమాలు ఉన్నప్పటికీ కూడా పరతత్వాన్ని గురించి సంపూర్ణంగా అవి కూడా తెలియచెప్పలేవు అని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ 2 శ్లోకాలు ఒకసారి మనం మళ్ళీ తిరిగి పఠనం చేసుకుందాం. ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. తర్వాత మరొక 2 శ్లోకాలు మళ్ళీ భాగంలో తెలుసుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో.